వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ. రొంపిచెర్ల కట్ట కింద శివాలయంలో సూర్యకిరణాలు శివలింగం మీద పడుతూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూచినటువంటి భక్తులు భక్తి పారవశ్యంలో ప్రతి మాఘమాసంలో శివలింగం మీద సూర్యకిరణాలు పడ్డం సాక్షాత్తు సూర్య భగవానుడే స్వామిని సేవించి పయనిస్తూ ఉన్నాడని భక్తులు భావిస్తూ ఉన్నారు. ఆ భక్తుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఓం నమ శివాయ. రొంపిచెర్ల కట్టకింద శివాలయంలో మాఘమాసంలో ప్రతి సంవత్సరము సూర్యకిరణాలు దేవుని దర్శిస్తాయి. ఈ టైంలో మనం దేవుని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి మాఘమాసంలో ప్రతిరోజు స్నానం చేసి శివునికి అభిషేకాలు చేసుకొని దేవుని దర్శించుకుంటాము. ఇది చాలా అరుదైన ఘటన. ప్రతి మాఘమాసంలో సూర్యకిరణాలు దేవుని దర్శిస్తాయి. ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ శివరాత్రి జాతర బాగా జరుగుతుంది కాబట్టి భక్తుల విశ్వాసంతో ఇక్కడ నమ్మకంతో శివరాత్రి రోజు బాగా జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతినిత్యము ఈ మాఘమాసంలో అభిషేకాలు దర్శనాలు జరుగుతాయి. ఓం నమ శివాయ. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యారపురం కట్ట కింద శివాలయంలో సూర్యకిరణం ప్రతి మాఘమాసంలో ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అవి వీక్షించడం వలన మనకున్న దోషాలు అవన్నీ నివారింపబడతాయి. అదే కాకుండా ఈ శివాలయంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి శివరాత్రికి గాను తిరునాళ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రజలు వీక్షించి అన్ని దోషాలు నివారించుకోగలరని కోరుతున్నాను. నమ శివాయ. రొంపిచెర్ల గ్రామం బొమ్మయ్య గారిపల్లి కట్టకింద శివాలయంలో మాఘ స్నానాలు చేసి మేము శివుణ్ణి దర్శించుకుంటున్నాము. ఈ నెల శివుడు సూర్యకిరణాలు శివుడిపై పడి అవి చూసిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని మన విశ్వాసం. ఈ నెల పొడుగున మాఘస్నానాలు చేసి సూర్యకిరణాలు పడతానికి 6 గంటలకంతా దేవుడు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది. నవగ్రహాల దోషాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని దేవుడు. రొంపిచెర్ల కట్టకింద సిద్ధలింగేశ్వర స్వామి ఆలయము రాజుల కాలం లాంటిది, పురాతనమైన ఆలయము. ఇక్కడ మాఘమాసంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. అది చాలా అద్భుతమైన ఘట్టము. దీన్ని చూడడానికి భక్తులు ఎంతో మంది వస్తారు. ఇక్కడ మాఘమాసంలో ప్రతి సంవత్సరము బాగా భక్తులు ఎక్కువ మంది వచ్చి ఓం నమ శివాయ అంటూ మారుమోగుతూ ఇక్కడ పూజలు అభిషేకాలు బాగా చేస్తారు. ఈ ఆలయ అర్చకులు కూడా ఇక్కడ బాగా పూజలు చేసి అభిషేకాలు చేస్తున్నారు. అదే విధంగా దాతల సహకారంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఈ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయము చాలా అభివృద్ధి చెందుతుంది. సిద్ధయ్య అనే పేర్లు కూడా పెట్టుకొని ఉన్నారని ప్రతీతి. ఇక్కడ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయము చాలా గొప్పగా రాజుల కాలం లాంటిది కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధమైన చరిత్ర కలిగి ఉంది. దీని దినానికి అభివృద్ధి చెందుతూ ఉంది.